కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. డిసెంబర్ 21 శనివారం మనం పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను చూడబోతున్నాం. సూర్యుడు డిసెంబర్ 21 ఉదయాన్న 7:10 ఉదయించి సాయంత్రం 5:28 అస్తమించబోతున్నారు. అంటే దాదాపు 8 గంటలు పగలు 16 గంటలు రాత్రి ఉందన్నమాట. దీన్నే వింటర్ సోలిస్టైజ్ అంటాం. దీనికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. భూమి ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, నిటారుగా ఉండదు, కాస్త టిల్ట్ అయి ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కానీ ఎప్పుడూ ఎల్లవెల్లా ఒకే రకంగా సూర్యరశ్మి భూమిని తాకదు, సూర్యకాంతి భూమిని తాకదు. దీనివల్లే మనకి కాలాలు సీజన్స్ కూడా వస్తుంటాయి, మారుతుంటాయి అన్నమాట. అయితే ఏం జరుగుతుంది? ఈ డిసెంబర్ మాసం వచ్చేసరికి భూమి సూర్యుడు కాస్త దూరంగా ఉంటుంది అన్నమాట. సూర్యరశ్మి డైరెక్ట్గా మనం చూస్తే కనుక సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర స్ట్రైట్గా నిటారుగా సూర్యరశ్మి వచ్చి డైరెక్ట్గా అక్కడ పడుద్ది అనమాట. ఆస్ట్రేలియా అటువంటి దేశాలు అక్కడ సమ్మర్ సోలస్టైస్ని మనం చూడొచ్చు. అదే నార్థన్ హెమిస్ఫియర్లో సూర్యుడు దూరంగా ఉంటాడు మనకి. ఆ టైంలో సూర్యకిరణాలు నిటారుగా పడవన్నమాట. ఇప్పుడు మనకి వింటర్ సోలస్టైస్ వచ్చింది. అంటే మనకి డిసెంబర్ నెలలో సాధారణంగా పగళ్ళు తక్కువగాను రాత్రుళ్ళు ఎక్కువగాను ఉంటాయన్నమాట. అందువల్లనే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మనం గమనిస్తే క్రిస్మస్ అనేది వాళ్ళు సమ్మర్లో చేసుకున్నట్టు భావిస్తారు, అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే అమెరికా, యూరోప్ చాలా దేశాల్లో వింటర్లో చేసుకుంటారనమాట. దానికి ప్రధానమైన కారణం ఈ టైంలో ఇక్కడ చల్లగా ఎక్కువ ఉంటుంది అనమాట. డిసెంబర్ 21 అనేది నార్థన్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే, సదరన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే. అంటే భూమధ్య రేఖ ఈక్వెటార్ పైనున్న ప్రాంతాల్లోనేమో మనం షార్టెస్ట్ డే చూడొచ్చు. భూమధ్య రేఖకి కిందనున్న ప్రాంతాల్లోనేమో దాదాపు భూమికి చాలా కిందనున్న ప్రాంతాల్లోనేమో లాంగెస్ట్ డే చూడొచ్చు రేపు. డిసెంబర్ 21 స్పెషాలిటీ అదే. అంటే మన దగ్గరేమో వింటర్ సాలిస్టిస్, వాళ్ళ దగ్గరేమో సమ్మర్ సాలిస్టిస్. మరీ ముఖ్యంగా సౌత్ పోల్ దగ్గర, దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ప్రాంతాలు చూస్తే కంప్లీట్గా మొత్తం వెలుగే ఉంటుంది అనమాట. మొత్తం డేనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా సదరన్ పోల్ దగ్గర మనకి ఎక్కువ కాంటినెంట్స్ పీపుల్ లేరు. అంటార్క్టికా లాంటి దగ్గర కనిపిస్తుంది కానీ అక్కడ జనం ఉండరు కదా. డిసెంబర్ 21 నుంచి సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి నెమ్మదిగా పైకి వస్తుంటాడు. మార్చి నెల నాటికి ఎగ్జాక్ట్గా ఈక్వెటార్ దగ్గరకు వస్తాడు. దాన్నే ఈక్వినాక్స్ అంటాం. తర్వాత సూర్యుడు ఈక్వెటార్ నుంచి నార్త్ వైపు వెళ్తాడు, ఉత్తరం వైపు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు జూన్ 2021 ఆ ప్రాంతాలకి మనం గమనిస్తే నార్థన్ సోలిస్టైస్ వస్తాయి. నార్థన్ హెమిస్ఫియర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి, ఆ టైంలో డే ఎక్కువ ఉంటుంది అనమాట, పగలు ఎక్కువ ఉంటుంది, చీకటి తక్కువ పడుద్ది అనమాట. దాన్నే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సోలిస్టైస్ అంటారు. ఆ టైంలో నార్థన్ హెమిస్ఫియర్లో పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రులు తక్కువ ఉంటాయి. అదే టైంలో సదరన్ హెమిస్ఫియర్లో పగలు తక్కువ ఉంటుంది, రాత్రులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో వింటర్ సోలిస్టైస్ వస్తే అక్కడ నార్త్లో సమ్మర్ సోలిస్టైస్ వస్తుంది అనమాట జూన్ 21కి. ఆ తర్వాత జూన్ మాసం నుంచి సూర్యుడు నెమ్మదిగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి కిందకొస్తూ సెప్టెంబర్ నాటికి మళ్ళీ భూమధ్య రేఖ దగ్గరికి వస్తాడు. అంటే అది కరెక్ట్గా మళ్ళీ ఈక్వినాక్స్ అనమాట. అంటే మొత్తం ఈక్వినాక్స్ సూర్యుడు భూమధ్య రేఖ దగ్గరికి సంవత్సరంలో 2 సార్లు వస్తాడు. ఒకటి మార్చిలో, 2 సెప్టెంబర్లో. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి వెళ్ళేటప్పుడు, తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి వచ్చేటప్పుడు. ఈ 2 సందర్భాల్లో మొత్తం సూర్యుడు 2 సార్లు ఈక్వెటార్ దగ్గరకు వస్తాడు. అంటే భూమధ్య రేఖ దగ్గరికి వస్తాడనమాట. దాన్నే ఈక్వినాక్స్ అంటాం. మార్చిలో వచ్చేదాన్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ లేదా వర్నల్ ఈక్వినాక్స్ అంటాం. సెప్టెంబర్లో వచ్చేదాన్ని ఆటమ్ లేదా ఫాల్ ఈక్వినాక్స్ అంటాం. ఇక్కడ సూర్యరశ్మి తగులుతుంది, సూర్యుడు వస్తున్నాడు అంటే అర్థం సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నాడని కాదు, భూమి తిరుగుతుంది. భూభ్రమణం వల్ల ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది అనమాట. అంతేగాని సూర్యుడు స్థిరంగానే ఉంటాడు, భూమే తిరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 21 శనివారం మనం పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను చూడబోతున్నాం. సూర్యుడు డిసెంబర్ 21 ఉదయాన్న 7:10 ఉదయించి సాయంత్రం 5:28 అస్తమించబోతున్నారు. అంటే దాదాపు 8 గంటలు పగలు 16 గంటలు రాత్రి ఉందన్నమాట. దీన్నే వింటర్ సోలిస్టైజ్ అంటాం. దీనికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. భూమి ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, నిటారుగా ఉండదు, కాస్త టిల్ట్ అయి ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కానీ ఎప్పుడూ ఎల్లవెల్లా ఒకే రకంగా సూర్యరశ్మి భూమిని తాకదు, సూర్యకాంతి భూమిని తాకదు. దీనివల్లే మనకి
కాలాలు సీజన్స్ కూడా వస్తుంటాయి, మారుతుంటాయి అన్నమాట. అయితే ఏం జరుగుతుంది? ఈ డిసెంబర్ మాసం వచ్చేసరికి భూమి సూర్యుడికి కాస్త దూరంగా ఉంటుందన్నమాట. సూర్యరశ్మి డైరెక్ట్గా మనం చూస్తే కనుక సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర స్ట్రైట్గా నిటారుగా సూర్యరశ్మి వచ్చి డైరెక్ట్గా అక్కడ పడుద్ది అనమాట. ఆస్ట్రేలియా అటువంటి దేశాలు అక్కడ సమ్మర్ సోలస్టైస్ని మనం చూడొచ్చు. అదే నార్థన్ హెమిస్ఫియర్లో సూర్యుడు దూరంగా ఉంటాడు మనకి. ఆ టైంలో సూర్యకిరణాలు నిటారుగా పడవన్నమాట. ఇప్పుడు మనకి వింటర్ సోలస్టైస్ వచ్చింది. అంటే మనకి డిసెంబర్ నెలలో సాధారణంగా పగళ్ళు తక్కువగాను రాత్రులు ఎక్కువగాను ఉంటాయన్నమాట. అందువల్లనే ఆస్ట్రేలియా లాంటి దేశాలు మనం గమనిస్తే క్రిస్మస్ అనేది వాళ్ళు సమ్మర్లో చేసుకున్నట్టు భావిస్తారు, అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే అమెరికా, యూరోప్ చాలా దేశాల్లో వింటర్లో చేసుకుంటారనమాట. దానికి ప్రధానమైన కారణం ఈ టైంలో ఇక్కడ చల్లగా ఎక్కువ ఉంటుంది అనమాట. డిసెంబర్ 21 అనేది నార్థన్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే, సదరన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే. అంటే భూమధ్య రేఖ ఈక్వెటార్ పైనున్న ప్రాంతాల్లోనేమో మనం షార్టెస్ట్ డే చూడొచ్చు. భూమధ్య రేఖకి కిందనున్న ప్రాంతాల్లోనేమో దాదాపు భూమికి చాలా కిందనున్న ప్రాంతాల్లోనేమో లాంగెస్ట్ డే చూడొచ్చు రేపు. డిసెంబర్ 21 స్పెషాలిటీ అదే. అంటే మన దగ్గరేమో వింటర్ సాలిస్టిస్, వాళ్ళ దగ్గరేమో సమ్మర్ సాలిస్టిస్. మరీ ముఖ్యంగా సౌత్ పోల్ దగ్గర, దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ప్రాంతాలు చూస్తే కంప్లీట్గా మొత్తం వెలుగే ఉంటుంది అనమాట. మొత్తం డేనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా సదరన్ పోల్ దగ్గర మనకి ఎక్కువ కాంటినెంట్స్, పీపుల్ లేరు. అంటార్క్టికా లాంటి దగ్గర కనిపిస్తుంది కానీ అక్కడ జనం ఉండరు కదా. డిసెంబర్ 21 నుంచి సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి నెమ్మదిగా పైకి వస్తుంటాడు. మార్చి నెల నాటికి ఎగ్జాక్ట్గా ఈక్వెటార్ దగ్గరకు వస్తాడు. దాన్నే ఈక్వినాక్స్ అంటాం. తర్వాత సూర్యుడు ఈక్వెటార్ నుంచి నార్త్ వైపు వెళ్తాడు, ఉత్తరం వైపు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు జూన్ 20-21 ఆ ప్రాంతాలకి మనం గమనిస్తే నార్థన్ సోలిస్టైస్ వస్తాయి. నార్థన్ హెమిస్ఫియర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో డే ఎక్కువ ఉంటుంది అనమాట, పగలు ఎక్కువ ఉంటుంది, చీకటి తక్కువ పడుద్ది అనమాట. దాన్నే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సోలిస్టైస్ అంటారు. ఆ టైంలో నార్థన్ హెమిస్ఫియర్లో పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రులు తక్కువ ఉంటాయి. అదే టైంలో సదరన్ హెమిస్ఫియర్లో పగలు తక్కువ ఉంటుంది, రాత్రులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో వింటర్ సోలిస్టైస్ వస్తే అక్కడ నార్త్లో సమ్మర్ సోలిస్టైస్ వస్తుంది అనమాట జూన్ 21కి. ఆ తర్వాత జూన్ మాసం నుంచి సూర్యుడు నెమ్మదిగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి కిందకొస్తూ సెప్టెంబర్ నాటికి మళ్ళీ భూమధ్య రేఖ దగ్గరికి వస్తాడు. అంటే అది కరెక్ట్గా మళ్ళీ ఈక్వినాక్స్ అనమాట. అంటే మొత్తం ఈక్వినాక్స్ సూర్యుడు భూమధ్య రేఖ దగ్గరికి సంవత్సరంలో 2 సార్లు వస్తాడు. ఒకటి మార్చిలో, 2 సెప్టెంబర్లో. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి వెళ్ళేటప్పుడు, తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి వచ్చేటప్పుడు. ఈ 2 సందర్భాల్లో మొత్తం సూర్యుడు 2 సార్లు ఈక్వెటార్ దగ్గరకు వస్తాడు. అంటే భూమధ్య రేఖ దగ్గరికి వస్తాడనమాట. దాన్నే ఈక్వినాక్స్ అంటాం. మార్చిలో వచ్చేదాన్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ లేదా వర్నల్ ఈక్వినాక్స్ అంటాం. సెప్టెంబర్లో వచ్చేదాన్ని ఆటమ్ లేదా ఫాల్ ఈక్వినాక్స్ అంటాం. ఇక్కడ సూర్యరశ్మి తగులుతుంది, సూర్యుడు వస్తున్నాడు అంటే అర్థం సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నాడని కాదు, భూమి తిరుగుతుంది. భూభ్రమణం వల్ల ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది అనమాట. అంతేగాని సూర్యుడు స్థిరంగానే ఉంటాడు, భూమే తిరుగుతూ ఉంటుంది.